దినములు 5 మాసాలు కాపాడి 6వ మాసం 165వ దినములు మమ్మల్ని సజీవంగా ఉంచారు. జూన్ మాసం పాఠశాలలో పునః ప్రారంభమయ్యాయి, కళాశాల యూనివర్సిటీ. ఈ దినం మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని యేసుక్రీస్తులో మాకు ఇచ్చిన భౌతిక, ఆధ్యాత్మిక, ఆరోగ్య, ఆర్థిక నిందలను బట్టి Blessed be the God and Father of our Lord Jesus Christ, who has blessed us in Christ every spiritual blessing in heavenly places. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నాకు అనుగ్రహించారు. ఎఫెసియన్స్ చాప్టర్ 1 ఈ ఉదయకాలం మమ్మల్ని ఈ నూతన మాసం 2వ ఆదివారంలో సజీవులుగా ఉంచినందుకు వందనాలు చెల్లిస్తూ, నిద్రపోయిన వేళ సైతం ఒక నిమిషంలో ఎడబాయిక కనుపాపలు కాపాడి ఈ దినము చూచి యెహోవా మందిరావరణలను చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అని భక్తులు ఈ సన్నిధిని సంపూర్ణ సంతోషం ప్రతి గురించేతో నిత్యం సుఖం సమస్త మహిమ ఘనత కీర్తిని కాపాడిస్తుంది. ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు మా విమోచకుడు త్వరగా రాలేక క్రీస్తు యేసు వారి సర్వశక్తి నామములో మీకు సమర్పిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి, ప్లీజ్ బి సీటెడ్. ఈ ఉదయకాల ఆరాధనకు వచ్చిన దాన్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ టు దిస్ లార్డ్స్ బ్యాప్టిస్ట్ చేసిన సర్వీస్. గ్రేట్ వాల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు, సమాధానం కలుగును గాక. ఈ దినము జూన్ మాసంలో పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు మరలా పునః ప్రారంభమయ్యాయి 2 మాసాల తర్వాత. ఐ థింక్ అవర్ సండే స్కూల్ ఆల్సో అగైన్ స్టార్టెడ్ ఫ్రమ్ టుడే. ఈ దినం నుంచి కూడా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వారి తల్లిదండ్రి పాఠశాలలు 365 రోజులు తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చోబెడతారు. అవసరమైతే వాళ్ళు కూడా కూర్చుంటారు. కానీ మరి ఆదివారం బడి అంటే అంత ఆసక్తి ఉండదు. బాలుడు లేక బాలిక నడవలసిన త్రోవ వారికి నేర్పించడానికి వారి పెద్దవారిని దాని నుంచి. సో మీ చిన్నపిల్లలు ఉంటే మీరు వారి కొరకన్నా వెళ్ళి అక్కడ కూర్చోండి, వారిని కూర్చోబెట్టండి. దేవుడు మనందరినీ గత శుక్రవారం వర్షపు దీవెనతో ఆశీర్వదించాడు. 164 దినములు కాపాడు. 165వ దినము. మన ముందు ఇంకా 200 దినాలు ఉంటున్నాయి. వాతావరణం చాలా పరిచినందుకు, ఇంతకాలం దేవుడు మనం కాపాడినందుకు బిగ్గరగా చప్పట్లు పెట్టి ప్రభుత్వం మీ అందరి కొరకు మేము క్రమంగా ప్రతి ప్రార్థనలో ప్రార్థిస్తున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే ఖచ్చితంగా మాకు తెలియజేయండి, మీ కొరకు ప్రార్థిస్తాం. లేఖన భాగం మనం చదువుకున్నాం. దేవుడు నాకు క్యాజువల్గా వాక్యము చదువుతూ ఉన్నప్పుడు అలాంటివన్నీ కూడా ప్రేరేపణ వస్తాయి. ఇతను యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12 నుంచి 15 వచనాల వరకు మనం చదువుకున్నాము. కొంచెం పాత నిబంధనలో లేఖన భాగాలు కొంచెం కష్టంగా ఉంటాయి. వాగ్దాన భూమిలో ప్రవేశించారు, ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటున్నారు. మొట్టమొదటిగా యెరికోను స్వాధీనపరుచుకున్నారు. యెరికో అతి పురాతనమైనటువంటి పట్టణం. చదువుకున్నటువంటి లేఖన భాగానికి మనం ఒక టైటిల్ పెట్టుకోవచ్చు. ఏంటంటే, when God stops time for his people. తన ప్రజల కొరకు దేవుడు తన సమయాన్ని కూడా ఆపేస్తాడు. దినోపదేశకాండం చివరిలో మోషే చనిపోతాడు. మోషే తర్వాత యెహోషువ ఉన్నాడు. యెహోషువతో దేవుడు చెప్పినటువంటి మాట, I will be with you as I was with Moses. మోషేకు తోడై ఉండినట్లు నేను నీకు తోడై ఉండేదా. Do not be afraid, do not be discouraged. ఎందుకంటే వాస్తవంగా మోషే లాంటి గొప్ప నాయకుడు చనిపోయినప్పుడు ఎలా అని అనుకున్నారు. కానీ పాపం వాగ్దాన భూమిలోకి ప్రవేశించలేకపోయాడు. మనందరికీ తెలుసు ఆయన చేసిన చిన్న తప్పిదం సంఖ్యాకాండం 20వ అధ్యాయం. అయితే ఈ బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకోకపోతే ఈ ప్రార్థన అంశం మనం నేర్చుకోవాలి.
అప్పుడు ఎరికో జయించాలి. చెప్పారు, అతి పురాతనమైనటువంటి పట్టణం. అప్పటికే గేటెడ్ కమ్యూనిటీ లాగా ఏమున్నాయి, గౌన్లు ఉన్నాయి. అంటే ఆ గవిని దగ్గర గేట్ వేసేస్తే లోపలికి ఎవరు వెళ్ళలేరు, బయటికి ఎవరు రాలేరు. ఒకటి మనం గుర్తుంచుకోవాలి. అంటే మీకు జస్ట్ ఐ రిమైండ్ యూ దట్ అవర్ పేట్రియార్క్స్, అవర్ ancestors, they were like wandering Arabian. వారు సంచార జాతి ప్రజలు. మీకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఒక రోజులో మనం నేర్చుకోలేము. వారు అక్కడ 7 జాతుల ప్రజలు బాగా స్థిరపడిపోయారు. ఎరికోను ఎలా జయించారో మనకు తెలుసు. 7 దినాలు ఆ ఎరికో గోడల చుట్టూ కూడా తిరిగి 7వ దినము వారు గట్టిగా కేకలు వేసినప్పుడు ఆ గోడలన్నీ కూడా పడిపోయాయి. అప్పుడు ఎందుకంటే చాలా ఎత్తైనటువంటి గోడలు. ఆ గోడల పైన ఎవరున్నారు అక్కడ? రహాబ్ అనే స్త్రీ. అంటే మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఒక ఇల్లు కట్టుకున్నది అని అంటే ఎంత వెడల్పాటి గోడ, ఒక రథం దానిపైన వెళ్ళేటంత గోడ. ఆ ఎరికో జయించాడు, తర్వాత హాయిని జయించాడు, తర్వాత వేగంగా వెళ్తున్నాడు. ఎందుకంటే మరి అంశం మనకు ఎరికో హాయిని జయించాడు. గిబ్యోనీయులు భయపడి వచ్చి సంధి చేసుకున్నారు. ఆ విషయము యెరూషలేము రాజు అదోని జెదెక్, అనగా దాని అర్థం ఏంటంటే లార్డ్ ఈస్ రైచస్, మై లార్డ్ ఈస్ రైచస్. ఈ జెదెక్ అనే మాట మనకు మెల్కీజెదెక్ అనే మాట కూడా 14వ అధ్యాయం 18వ వచనం ఆదికాండంలో మనం చూస్తాం. యెరూషలేము రాజు అన్నాడు, ఏ సంగతి? ఎరికో పడ్డది. హాయ్, గిబ్యోనీయులు సంధి చేసుకున్నారు. ఏం చేశాడంటే, సంధి చేసుకున్నటువంటి గిబ్యోనీయులపైకి యెరూషలేము రాజు అదోని జెదెక్ అనే రాజు ఏం చేశాడు తెలుసా? అప్పుడు యెరూషలేము ఎవరి స్వాధీనంలో ఉన్నది? అన్య రాజులు పరిపాలిస్తూ ఉన్నారు. అక్కడ 5 రాజుల పేర్లు రాయబడ్డది. యెరూషలేము, హెబ్రోను, యర్మూతు, లాకీషు, ఎగ్లోను. 5 మంది రాజులు కలిసి గిబ్యోనీయులకి వెళ్తా ఉన్నారు. అంటే చూడండి, ఇశ్రాయేల్ ప్రజలకు భయపడి సంధి చేసుకున్నందుకు ఇశ్రాయేల్ మీద యుద్ధం, గిబ్యోనీయుల మీద యుద్ధం చేయడానికి వెళ్తున్నారు. ఆ గిబ్యోనీయులు ఏం చేశారు? యెహోషువకు సమాచారం పంపించారు. గిబ్యోనీయుల సంగతి తర్వాత చెప్తారు. వారు ఏం చేశారంటే, దేవునికి భయపడి వచ్చి సంధి చేసుకున్నారు. నిజంగా ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరిస్తే అపవాదికి ఎనలేని కోపం. ఎందుకంటే బ్రాండీ షాప్కు వెళ్ళడు, వీరి షాప్కు వెళ్ళడు, సినిమా థియేటర్కి వెళ్ళడు. అది గవర్నమెంట్కు నష్టమే కదా, 1,000 కోట్ల రూపాయలు నష్టం కదా. అందరూ మానేస్తే గవర్నమెంట్కి ఇంకా వచ్చేదే దాని నుంచి. ఆ గిబియోనీయులు వీరితో సంధి చేసుకున్నారు మోసంతో. అందుకే వారు ఇప్పటికి కూడా ఇశ్రాయేలుకి కట్టెలు కొట్టే వారిలాగా, నీళ్లు పోసే వారిలాగా దేవుడు వారిని శపించాడు. ఇప్పుడు ఆ గిబియోనీయులు వచ్చి యెహోషువకు చెప్పారు, అయ్యా 5 మంది రాజు యెరూషలేం, జారెష్ లేం అంటే పొసెస్ పీస్, హీబ్రూలో అంటే శాంతికరమైన పట్టణము అని దాని యొక్క భావం. జారెష్ హీబ్రూ భాషలో, జెరూషలేం అంటే జెరూషలేం, షలేం అంటే సమాధానం, పొసెస్ పీస్ అని దాని యొక్క భావం. అప్పుడు యెహోషువ ఏం చేశాడు? తెల్లాటలకు వెళ్ళాడు, వెళ్తూ ఉన్నాడు, యుద్ధం చేస్తూ ఉన్నాడు. దేవుడు బలగలతో వారిని వదులుతూ ఉన్నాడు. ఇందాక మనం టైటిల్ పెట్టుకున్నాం ఏంటంటే, when God stops time for his people. తన ప్రజల కొరకు దేవుడు సూర్యుని చంద్రుని ఆపేశాడు అనగా యెహోషువ ప్రార్థన ద్వారా. తెల్లాటలకు వెళ్ళాడు, అక్కడ రాయబడింది. అప్పుడు యుద్ధం చాలా జరుగుతూ ఉన్నది. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యుద్ధంలో ఒక నియమం ఉంటుంది, ఏంటి తెలుసా? సాయంకాలం అయితే యుద్ధము చేయకూడదు. సో గెలవాలంటే సాయంకాలం కావద్దు. సక్సెస్ రావాలంటే ఆయన చేసినటువంటి ఏకైక మార్గం ఏంటంటే, తన ముందు సవాలు ఉన్నది. జీవితంలో మనకు కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ దినం వార్తాపత్రిక
చూస్తే ఒక సహోదరి 37 సంవత్సరాలు ఇషా సాహు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, హైదరాబాద్ మియాపూర్లో 6 అంతస్తుల పై నుంచి 6 నెలల పాపం తీసుకొని దూకేసింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యుద్ధము సక్సెస్ కావాలని యెహోషువ ప్రార్థన చేశాడు. గ్రేట్ ఛాలెంజెస్ రిక్వైర్స్ గ్రేట్ ఫైట్. మన ముందున్న సమస్యల కొరకు గొప్ప విశ్వాసం కావాలి. చిన్న ప్రార్థన అవ్వ బువ్వ ఆమె అంటే సరిపోదు. ఆ ప్రియ సహోదరి 6 మాసాల పాప తీసుకొని దూకేసింది. ఆ పాప వైర్లను తట్టుకొని ఆ ఫ్రాక్ చిన్న గాయాలతో బయటపడ్డది. కానీ ఆ ప్రియ సహోదరి ఇషా సాహు అనే ఆ సహోదరి కిందపడి ఇమీడియట్ గా చనిపోయింది. ఆమెకున్న సమస్య ఏంటంటే, ఈరోజు అనేక మంది నిద్ర లేమితో బాధపడుతున్నారు, ఆర్థిక సమస్యతో బాధపడుతున్నారు, పనిలో ఒత్తిడితో బాధపడుతున్నారు, ఇరుకుతో బాధపడుతున్నారు, సంతాన లేమితో బాధపడుతున్నారు, వ్యాపారంలో నష్టంతో బాధపడుతున్నారు, ఆయా రకాల కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు, పిల్లల అవిధేయంతో బాధపడుతున్నారు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు. యెహోషువ ఏం చేశాడంటే, ఒకే ఒక్కటి ఆయన చేసినటువంటి పని. ఒక చిన్న పాట ద్వారా నేను ఆ లేఖన భాగంలోని సత్యాన్ని నేను మీకు తెలియజేస్తాను. 723వ పాట, యెహోవా నీ నామము ఎంత బలమైనటువంటిది, ఘనమైనటువంటిది అని 723వ పాట. పల్లవి మరియు మొదటి లేఖ 2 చెట్ల. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించింది. చెప్పండి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించింది. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండేది. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండేది. యెహోవా నీ నామము. The Bible tells us, the book of Job chapter 18 verse 10, the name of the Lord is the strong tower and the righteous will enter into it and will be saved. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి ప్రవేశించి సురక్షితంగా ఉంటుందనే మాట రాయబడింది. ఆ 5 మంది రాసులు యెరూషలేము, హెబ్రోను, యర్మూతు, లాకీషు, ఎగ్లోన్, ఈ 5 మంది రాసులు కేవలం ఏంటి అంటే, ఆ గిబియోనీయులు ఇశ్రాయేలీయులతో సంధి సమాధానపరుచుకున్నారు కాబట్టి వారికి యుద్ధానికి వెళ్ళారు. ఆ తర్వాత గిబియోనీయులను ఓడించి వారి ఆలోచన ఇశ్రాయేలును కూడా ఓడించాలి. మన ముందు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నవి. యెహోషువ ఒకడు యుద్ధవీరుడు. గ్రేట్ ఛాలెంజెస్ రిక్వైర్స్ గ్రేట్ ఫైట్. ఈరోజు అనేక మంది క్రైస్తవ జీవితంలో బిజీ బిజీ బిజీ. వార్తాపత్రిక చూస్తే వార్తాపత్రికలో సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు ఇప్పటి వరకు 70 మంది ఆత్మహత్య చేసుకున్నారట. వార్తాపత్రికలో వస్తుంది. ఒక వ్యక్తి మరి సూసైడ్ లెటర్ రాసి
ఒత్తిడి, అలా ఆఫీస్ కాస్త ఇంటికి వచ్చేసింది. టాయిలెట్ చేస్తే పిల్లలు ఒక ఫోటో తీసి పెట్టాలి, టాయిలెట్ పెట్టాలి. రకరకాల పని ఒత్తిడులు, సమస్య ఏదైనప్పటికీ కూడా దేవుడు తన ప్రజల పక్షాన ఉన్నాడు. అక్కడ జరిగినటువంటిది ఏంటంటే, యుద్ధము సక్సెస్ కావాలంటే, విజయము కావాలంటే 144వ కీర్తన 10వ వచనంలో రాయబడింది, రాజులకు విజయము దయచేవాడు ఆయనే. He who gives victory to the kings. మరొక పల్లవి ద్వారా దేవుడు ఎలాంటి యుద్ధం చేశాడు? 682 యెహోవా నా బలమా, 4-5 చట. 682వ పాట 4-5 చరణాలు. పౌరుషము గల ప్రభువో ప్రేమగ పర్వతములకు నాదులు వణెగెను. పౌరుషము గల ప్రభువో ప్రేమగ పర్వతములకు నాదులు వణెగెను. తన నోటి నుండి వాచిన యావే, తన నోటి నుండి వాచిన యావే దహించి వేసెను బయలుల వెల్ల, దహించి బయలుల వెల్ల. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి, ఉరుముల మెరుపుల మెండుగా చేసి, అపజయమిచ్చును అపవాదిని, అపజయమిచ్చును అపవాదిని. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. యెహోషువ మంచి యుద్ధవీరుడు. తన స్వశక్తి, తన బలము వాటి మీద కాకుండా దేవుని వైపు చూశాడు. ఒకసారి మనము న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనం చూసాం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం చూసాం. న్యాయాధిపతులు 5. నక్షత్రములు ఆకాశం నుండి యుద్ధం చేశాను, నక్షత్రములు తమ మార్గములలో నుండి శిశిరతో. దేవుడు పగటి కొరకు పెద్ద జ్యోతిని, ఆదికాండం 1-15-16 వచనాలు, రాత్రి కొరకు చిన్న జ్యోతిని చేసినట్టు రాయబడ్డాయి. దాన్నే సూర్యుడు చంద్రుడు అని దేవుడు పేరు పెట్టాడు. ఆ సూర్యుడు ఆయన ప్రార్థించినప్పుడు యెహోషువ గ్రంథం 10-12 వచనంలో ఆ సూర్యుడు అక్కడే ఆగిపోయాడు. అంటే మధ్యాహ్న సమయంలో ఉదయమే యుద్ధం చేయడం స్టార్ట్ చేశాడు. 10వ అధ్యాయం 9వ వచనం యెహోషువ గ్రంథం. యెహోషువ గిల్గాల్ నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడాడు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ఎదుట వారిని కలవరపరచగా, యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని బేత్ హోరోనుకు పైకి పో మార్గమున అజేకా వరకును మక్కేద వరకును యోధులు వారిని తరిమి, అది కాక మరియు వారు ఇశ్రాయేలు ఎదుటి బేత్ హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోవచ్చుండగా వారు అజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశం నుండి ఏం చేశాడట? గొప్ప వడగండ్లను వారి మీద పడవేశాడు. కనుక వారి దర్శన ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ప్రభుత్వ వికిలితున్నా. నీ ప్రార్థన ఎలా ఉన్నది? సమస్యను జయించలేక అనేక మంది ఈరోజు చావే శరణం, ఏకైక మార్గం, నాకు మార్గం లేదండి, నాకు ఏ ఆధారం లేదండి. ఇంత గొప్ప దేవుడు
యెహోషువతో చెప్పినటువంటి మాట యెహోషువ 1:9, బుక్ ఆఫ్ జోషువా చాప్టర్ 1:9. నేను ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండవు, దిగులు పడము, జడియము, నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు 10:12 యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు విలుచుండగా యెహోషువ ఎవరికి ప్రార్థన చేశాడట? యెహోవాకు ప్రార్థన చేశాడు. సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువు, శత్రువుల నువ్వు అయ్యావరంలో లోయలో నిలువు. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు అను మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. ఎప్పుడైనా ఎవరైనా యాషారు గ్రంథం అనే పేరు విన్నారా? ద బుక్ ఆఫ్ అప్రైట్, ద బుక్ ఆఫ్ రైచస్. యెహోషువ కథ వరకు సృష్టి, ఆదాము, నోవా, అబ్రాహాం బాల్యం అందులో రాశారు. కానీ వి డోంట్ యాక్సెప్ట్ ఆల్ దోస్. అందుకే బైబిల్లో వాళ్ళు తీసుకొని అథెంటిక్ గా, బైబిల్ is the only authentic book. There may have another books, lot of books, very good books, but we cannot take it as a authentic book. బైబిల్ కంటే మంచి పుస్తకాలు ఉండవచ్చు. యాషారు గ్రంథంలో అబ్రహాము బాల్యం గురించి కూడా రాయబడ్డదట. కానీ అబ్రహాం బాల్యం మనం చూస్తామా? We do not know exactly his childhood. ఎందుకంటే నీవు లేచి నీ దేశం ఎదురండి, నీ బంధువులు ఎదురండి, నీ వెలువచ్చిందా. సో ద బుక్ ఆఫ్ అప్రైట్, ద బుక్ ఆఫ్ రైచస్, ఆర్ వి కెన్ సే దట్ పయస్ హీరోస్, పరిశుద్ధులైన హీరోలు విశ్వాసం కొరకు అనేది ఆ పుస్తకం యొక్క భావము. సో అందులో రాయబడినది కదా. ఇంకా చాలా ఉన్నది. యెహోవా యుద్ధముల గ్రంథం అనే పుస్తకం కూడా ఉన్నది. అది సంఖ్యాకాండం 21:14 వచ్చినప్పుడు రాయబడి. ఒకసారి చూడండి, సంఖ్యాకాండం 21:14. కాబట్టి యెహోవా సుడిగాలి చేతనైనట్టు వాహ్యమును అర్నోన్లో పడు ఏర్లను 6 దేశ నివాస స్థలములకు తిరిగి మోయాబు ప్రాంతంలో సమీపంగా ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనను మాట యెహోవా యుద్ధముల గ్రంథంలో. There are many books like this. కానీ మనం అవన్నీ కూడా తీసుకోవాలి. అయితే ఆ ప్రార్థన, God hears the bold prayers. దేవుడు ధైర్యంతో చేసినటువంటి ప్రార్థన వింటాడు. చిన్న ప్రార్థన చేశాడు అంతే, ధైర్యంతో చేశాడు. సూర్యుడు ఆకాశం మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. 10:13 యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినం వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాతనే కానీ ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలుల పక్షంగా యుద్ధము. మరి ఒక చిన్న పాట పాడతాను. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రమును దాటినప్పుడు నిర్గమకాండ 15వ అధ్యాయంలో మిరియాము పాడినటువంటి పాట. యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే మహిమ పాడెదము ఆయనను పాడించెదము.
faith. God hears the bold prayers and God fights for his people. దేవుడు తన ప్రజల పక్షాన ఉన్నాడు. 94 వచనం, యెహోవా తన ప్రజల్ని ఎడబాయివాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడు. I will never leave you nor forsake you అని అన్నాడు. With Joshua, with Moses and with the disciples, I will be there in the end age. యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని అన్నాడు. ఇక్కడ తన ప్రజల పక్షాన యుద్ధము చేశాడు, వడగళ్ళు కురిపించాడు. సూర్యుడు ఆగిపోమంటే ఆగిపోయాడు. సూర్యుడికి ఉన్నటువంటి శక్తి ఒకసారి చూడండి. కీర్తనలు 19:6 చూడండి. సూర్యుడి గురించి ఏమని రాయబడ్డది? 19:6, అతడు అనగా సూర్యుడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చున్నాడు. అతని వేడికి మరగేదేది. ఇక్కడ సూర్యుడు గొప్పవాడు కాదు, చంద్రుడు గొప్పవాడు కాదు. God said let there be light and there was light and God said it was very good. దేవుడు సూర్యుడు తూర్పున ఉదయించాలని ఆజ్ఞ ఇచ్చాడు అంతే. అక్కడ ఉదయించాలి, ఇక్కడ అస్తమించాలి, వేరే పని కాదు. సృష్టి అంతా కూడా దేవునికి లోబడుతూ ఉన్నది. సూర్యుడు ఆగిపోయాడంటే మాటలు కాదు. నీ నా ప్రార్థన ఎలా ఉన్నది ప్రియ సహోదరుడా, సహోదరి? అవ్వా బువ్వా ఆమెన్. ట్రైన్ వస్తా ఉంటే చేసే ప్రార్థన, అన్నం తింటుంటే చేసే ప్రార్థన, ఆ ప్రార్థన సరిపోదు. ఇక్కడ శత్రువులను ఓడించాలి. ఆ శత్రువులను ఓడించాలంటే పగ తీర్చుకోవడం వరకు చూడండి. అక్కడ రాయబడ్డది, ఏమో రాయబడి 10-12 వచనం, సూర్యుడా నీవు గిబియోనులో నిలువు, చంద్రుడా నీవు అయ్యాలో లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు. దేవుడు సహాయం చేయడానికి, గాడ్ ఈజ్ అవర్ షెల్టర్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఈజ్ రెడీ టు హెల్ప్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. దేవుడు మనకు ఆశ్రయము, దుర్గమై ఉన్నాడు. సమస్య ఏదైనప్పటికీ, అమెరికాలో WTC కూలిపోయినప్పుడు 100 అంతస్తుల కంటే ఎక్కువ పడిపోయినప్పుడు ఆ దేశ ప్రెసిడెంట్ చేతిలో బైబిల్ తీసుకొని 46వ కీర్తన చదివాడు. దేవుడు మనకు ఆశ్రయము, దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలంలో మనకు నమ్మదగిన సహాయకుడు కాబట్టి భూమి మార్పు చెందినాడు. నడి సముద్రంలో పర్వతం మునిగిన మనం భయపడము. ఈరోజు ప్రజలు ఆహారం లేక కాదు, సమస్యను జయించలేక, అన్న క్యాంటీన్లో 5 రూపాయలు ఇస్తే కట్టినట్టు అన్నం, 1 రూపాయి కిలో బియ్యం అవి తీసుకొని అమ్మేస్తున్నారు. సమస్య ఆహారాన్ని కాదు, సమస్య వస్త్రాలని కాదు, సమస్య జయించలేక. నేను ఒక వార్త చదివాను. ముంబైలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, మంచి యవనస్తుడు, చాలా చక్కగా 2 చేతుల సంపాదిస్తున్నాడు. అటల్ సేతు కొత్తగా బ్రిడ్జ్ కట్టారు సముద్రంలో. ఐ వాజ్ ఇన్ ముంబై ఫర్ 15 days. సువార్త పరిచర్యలో 2003లో అక్కడ ఉన్నాను. అప్పుడు ఆ బ్రిడ్జ్ లేదు. కారులో వెళ్ళాడు, కారు అక్కడ పెట్టాడు. తన ఖరీదైనటువంటి సెల్ ఫోన్, ఐఫోన్ అక్కడ పెట్టాడు. అందరు చూస్తుంది కానీ ఆ సముద్రంలో దూకి చనిపోయాడు. ఈరోజు నీ సమస్య ఏంటి? కుటుంబ సమస్య, ఆర్థిక సమస్య. నాకు కూడా అనారోగ్యం చాలా ఉంది, అనారోగ్యం పట్టి పీడిస్తుంది. కానీ మనం చూస్తున్న బైబిల్ అంతట్లో ఎవరు కూడా భక్తులు సూసైడ్ చేసుకోలేదు, ఒక అహితోపేలు, ఒక యూదా తప్ప. ఎవరు కూడా చనిపోవడానికి ప్రయత్నం చేయలేదు. ఏలియా అలా చెప్పాడు అంతే. అంతేగాని దేవుడు తనతో కూడా ఉండి ఆ యొక్క రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో ఆ విషయాలన్నీ కూడా రాయబడలేదు. ఈ ఉదయకాలం ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు. సర్వశరీరులు ఆయన దగ్గర రావాలని మాట రాయబడ్డాయి. సమస్య చిన్నదైనా పెద్దదైనా, దీర్ఘకాల వ్యాధైన, ఆర్థిక సమస్య అయినా కూడా యెహోషువ ప్రార్థించాడు ధైర్యంతో. ప్రార్థించినప్పుడు అక్కడ 10వ అధ్యాయంలో 15వ వచనం, అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలు అందరూ గిల్గాలో ఉన్న పాళెంలోనికి తిరిగి వచ్చి అక్కడ వారికి విజయం కలిగింది. ఆ రాజులందరినీ కూడా చంపివేసినట్లు ఆ చివరి 10వ అధ్యాయంలో అక్కడ రాయబడిన చూడండి. 10వ అధ్యాయం 22వ వచనం, యెహోషువ ఆ గుహకు అడ్డం తీసివేసి గుహలో నుండి 5 రాజులను
నా యుద్ధం తీసుకున్నట్టు అని చెప్పగా వారు అలా చేసి యెరూషలేము రాజు, హెబ్రోన్ రాజు, యర్మూత్ రాజు, లాకీష్ రాజు, ఎగ్లోన్ రాజును ఆ రాజు 5 నా మూలం దగ్గర తీసుకొని వచ్చింది. వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ దగ్గర తీసుకొని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలు అందరినీ పిలిపించి తనతో యుద్ధములకు వెళ్ళి వచ్చిన యోధుల అధిపతులతో మీరు దగ్గరికి రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదములను ఉంచుడని చెప్పగా వారి దగ్గరికి వచ్చి వారి మెడల మీద తమ పాదములు, రాజు ఎవరైనా పర్వాలేదు, మనకు తెలియకుండానే యుద్ధాన్ని గురించిన పాట పాడాం. యుద్ధము యెహోవాదే. ఎక్సోడస్ 14:14 బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. యుద్ధము యెహోవాదే. ఇది ఒక ఆధ్యాత్మిక యుద్ధము. మనం పోరాడుతున్నాం. ఈ యుద్ధంలో one who is in you greater than one who is in the world. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. లోకంలో జయించిన విజయము మన విశ్వాసమే. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు? బిజీ అంటే నీ జీవితం కాస్త గంగపాలైపోతుంది. ఆధ్యాత్మిక జీవితం 2 నిమిషాల ప్రార్థన, 2 నిమిషాల దీవెన వస్తుంది. ఒకటే వాక్యం చదువుకుంటే ఒకటే వాక్యం దీవెన వస్తుంది. మోర్ ప్రేయర్, మోర్ బ్లెస్సింగ్స్ అండ్ మోర్ పవర్. లెట్ us bow down our heads and look to the Lord in prayer. తనలో వచ్చి ప్రార్థన చేశాను. సర్వశక్తిగల దేవా, ఈ దినము యెహోషువ చేసినటువంటి ప్రార్థన, సూర్యుని చంద్రుని పగటి కొరకు పెద్ద జ్యోతిని, రాత్రి కొరకు చిన్న జ్యోతిని చేశావు. సృష్టి యావత్తు కూడా నాయన మరి లోబడుతూ కూడా నక్షత్రాల ద్వారా కూడా మీరు యుద్ధం చేశారు. ప్రభానికి పొందారు. ఉదయకాలం విశ్వాస జీవితంలో వచ్చే సమస్య, ఎరుగు, ఇబ్బంది, ఆర్థిక అనారోగ్య, దీర్ఘకాల అవమానాన్నింటినీ కూడా నేను ఎరుగునందుని యెహోవాకు మొరపెట్టినప్పుడు నాకు విశాల స్థలం నుండి ఉత్తరం ఇచ్చాను. యెహోషువ ప్రార్థన ద్వారా వారందరికీ సక్సెస్ వచ్చింది. సక్సెస్ ఈజ్ నోవేర్. రక్షణ యెహోవాది. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును గాక. డెలివరెన్స్ బిలాంగ్స్ టు ద లార్డ్. మే యువర్ పీపుల్ బ్లెస్డ్ బై యు. ఉదయకాలం ఈ మంచి సమయం బట్టి వందనములు చెల్లిస్తున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.